ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఇప్పుడు క్వాంటమ్ అల్గరిథమ్స్ అంటే మనం ఊహించుకోనటువంటి ఇవి వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకుంటే మీరందరూ కూడా నెక్స్ట్ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది. అన్ని రంగాల్లో ఫోకస్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొన్ని రాజకీయ పార్టీలకి కొంత కోర్ పాలసీస్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎట్లయితే పనిచేస్తామో, యువత కోసం ఎట్లయితే పనిచేస్తామో, ఇది బీసీల పార్టీ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, ఈ వర్గాలను విస్మరించే సమస్య లేదు. ఈ మహానాడు సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క నాయకుడిని కోరుతున్నా, వెనుకబడిన వర్గాలకి గౌరవం ఇవ్వడం కాదు, అన్ని విధాలా మనం పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. రాజ్యాధికారం కానీ, గౌరవం కానీ, స్వావలంబన కానీ ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడున్నాం, తప్పకుండా వాళ్ళ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మత్స్యకారుల సేవలో చేనేతకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, గీత కార్మికులను ఆదుకోవడం, వడ్డెర సోదరులు తీసుకుపోవడం, నాయి బ్రాహ్మణుల కోసం కూడా ముందుకొచ్చాం. ఇదే చాలదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి అందరితో సమానంగా ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గొడ్డలి పార్టీ మళ్ళీ చెప్తున్నా, అందరూ మాట్లాడారు ఎమోషన్గా. ఇది నేను ఎప్పుడు రాజకీయాల్లో ఇది ఊహించలేదు. నేరాలు ఘోరాలు చేసే పార్టీని నేను ఊహించలేదు. కడాన నేను ముఖ్యమంత్రిగా ఉంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబాయిని చంపి నెక్స్ట్ డే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతికే కత్తి పెట్టి మరకంటిచ్చే పరిస్థితికి వచ్చారు. మరక అంటలా, కానీ ఎంత దుర్మార్గులో మీరు గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది, ప్రతిపక్ష పార్టీ హోదా పోయింది, కానీ అహంకారం మాత్రం అలాగే ఉంది. రాజకీయాల్లో విలువలు ఉండాలి, విలువలు లేని పార్టీ అది. సాధారణంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సమస్యలు ఉంటాయి, మనకు ఉన్నాయి. రైతు, యువత, మహిళ, దివ్యాంగులు, కార్మికులు, ఇలాంటి 18 విభాగాలు మనకున్నాయి. కానీ గొడ్డలి పార్టీకి విభాగాలు ఏంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలియకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాలపైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం. నేను ఒకటే చెప్తున్నా, దేవాలయాలపైన దాడి చేసిన, అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా ఎవడిని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం. సిగ్గు కూడా లేదు, పేదవాళ్ళ ఆరోగ్యం కూడా లెక్కలేని పార్టీ. ఇలాంటి 7 విభాగాలు పెట్టుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ. కాబట్టి మీరందరూ ఈ యొక్క గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే కడాన మీకు కూడా గొడ్డలి వేటేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. 2 రోజులు ఒక మంచి చర్చ, ఒక మంచి సంకల్పానికి
మహానాడు వేదిక అయింది. అనేక అసాధ్యాలను సుసాధ్యం చేయడం కోసం మనం చర్చించుకున్నాం. అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఎన్డీఏ ఏం పని చేస్తున్నామో మనం అందరం అర్థం చేసుకోగలిగాం. ఈ అవగాహన ఇక్కడితో మిగలడానికి వీలు లేదు. ఈ విషయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పార్టీలో ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది, కేఎస్ఎస్. 60 ఓట్లకు ఒకరు, బూత్ కమిటీ ప్రతి ఒక్క బూత్కి, పంచాయతీ కమిటీ యూనిట్ 5 బూతులకి, క్లస్టర్. ఈరోజు నేను చూశాను, చాలామంది అన్నారు ఈ క్లస్టర్లు చేయలేరు, ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జి కానీ ఉండాలా, లేకుంటే మీటింగ్లే పెట్టలేరంటే కాదు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సహకరించండి. మా క్లస్టర్లకి ఎక్కడా లేని శక్తి ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీరు సహకరిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారని చెప్పాను. 4 రోజులు మీరు చూశారు. 1870 అనేది క్లస్టర్లో ఈరోజు మీటింగ్లు పెట్టగలిగే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే